హలో అండి, వెల్కమ్ టు నర్మా క్రియేటివ్స్. ఈరోజు రవ్వ కేసరి తయారీ విధానం. ముందుగా కడాయిలో నెయ్యిని పోసుకొని ఇందులో 1 కప్ గోధుమ రవ్వను వేసి బాగా దూరగా వేయించండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించండి. దూరగా వేగాక దీన్ని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ కడాయిలో మిగిలిన ఆయిల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే కడాయిలో వేయించుకున్న గోధుమ రవ్వను వేసి ఇందులో 1 కప్ గోధుమ రవ్వకు 2 కప్పుల నీళ్లను పోయండి. దీనిని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత 1 కప్ పాలను కూడా వేసి కలపండి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి, కొంచెం కుడుక పొడిని కూడా వేసి బాగా కలపండి. ఇందులో 1 కప్ గోధుమ రవ్వకు 1/2 కప్ షుగర్ వేయండి. మీరు షుగర్ కాస్త ఎక్కువ తింటే కప్పు షుగర్ వేసుకోండి. తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలిపి స్టవ్ను లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉంచండి. అంతే అండి, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.